ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఎస్పీ పి సతీష్ కుమార్ ఆదేశాల ప్రకారం స్థానిక ఎస్సీబీ ప్రతిపాడు పరిధిలో గల ప్రతిపాడు కిర్లంపొడి మండలాల్లో విస్తృతంగా దాడులు చేసి పెద్దిపాలెం గ్రామంలో అటవీ ప్రాంతంలో నాటు సారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి 30 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని ఎదురి అప్పన దొర అలియాస్ వీరబాబు అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశామని, కిర్లంపొడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో గుబ్బల ఆదినారాయణ అనే వ్యక్తిని 15 లీటర్ల నాటు సారాయితో అదుపులోకి తీసుకుని ప్రతిపాడు గ్రామంలో నాటు సారాయి గంజాయి నిర్మూలనకు పరివర్తన 2.0 కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి నిర్వహించామని ప్రతిపాడు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ మీడియాకు తెలిపారు. ఈ దాడుల్లో మరియు కార్యక్రమాల్లో స్థానిక ఎస్ఐ బి శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణార్జున, వెంకన్నదొర, కానిస్టేబుల్స్ రాంబాబు, దొరబాబు, జ్యోతిరాజు తదితరులు పాల్గొన్నారు. 10/1/2024 కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి సతీష్ కుమార్ గారి ఆదేశాల ప్రకారము ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో స్థానిక ప్రతిపాడు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ అని నేను, మా ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు, అలాగే మా ఏడి గారు కృష్ణార్జున, రాంబాబు, కానిస్టేబుల్ అందరం కలిపి ఈ అటవీ ప్రాంతంలో ఈ విధంగా దాడులు చేయడం జరుగుతుంది. ఇక్కడ పులుసిన బెల్లపూట ఉన్నాయి, అట్లాగే నాటు సారాయిని కూడా కనుక్కోవడం జరిగింది. ఇది ఎవరనేది మేము దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని తెలియపరుస్తున్నాము. ఇది తీసి మొత్తం అంతా కూడా కొట్టేసేయండి. కట్టేది ఈ విధంగా పెద్దపాలెం గ్రామంలో రాంబాబు అది చూడమ్మా, ఓటలు తోడండి. నిల్వ ఉంచిన ఓటల్ని తోడడం జరుగుతుంది. అవి వంచేసేయండి, లేకపోతే రమ్ము తిరగేసే ఈ విధంగా మరి డ్రమ్ములు వంపిన ఓట్లు వంపిన డ్రమ్ముల్ని, అలాగే నాటు సారాయిని, ఈ పొయ్యిని కూడా మీరు చూపించడం జరుగుతుంది. ఆ డ్రమ్ములు నరికేసేయండి. చాలండి, ఇదే ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.